అందరికి మనం గంగాపూర్ని అండ్ గాజులమంచపూర్ని కలిపే బ్రిడ్జి ఏదైతుందో ఆ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ ట్రాక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ నేను ఇక్కడ ఆగాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఈ బ్రిడ్జి చూస్తూ ఉంటే చాలా నాకు తెలిసి నేను సిద్దిపేట నుంచి చూసుకుంటూ వస్తున్న బ్రిడ్జిలలో ఇది చాలా పెద్దగా ఉంది. అంటే చాలా పెద్దగా ఏ విధంగా పెద్దగా ఉంది అంటే పొడవులో బాగా పెద్దగా ఉంది. మళ్ళీ దానిపైన మళ్ళీ స్టీల్ బ్రిడ్జ్ వస్తుందంట. ఆ స్టీల్ బ్రిడ్జి కోసం మళ్ళీ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసారు. ఇవన్నీ ఇంచుమించుగా నేను మామూలుగా కాళ్ళతో కొలిసి చూస్తా ఎంత వస్తుందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 మంచిగా 38 మీటర్స్ వచ్చింది ఈ ఒక్కటి. ఇది అంటే ఇట్లాంటి ఒక మన ఆల్రెడీ ఆడ పైన బేస్లు ఇచ్చిపెట్టేసారు. అది బేస్లు ఇచ్చిపెట్టారు. ఇవి పైనకి ఎక్కిస్తారంటే చూసా 38 మీటర్స్ పొడవు ఉంది. అంటే మధ్యలో సేమ్ అన్ని సేమ్ ఉంటాయిలే. ఇవైతే రెడీ చేసి పెట్టేసారు. ఇవి ఒక 2-3 డేస్లో మనకు పైనకి ఎక్కిస్తారంట. ఒకవేళ నాకు పాసిబుల్ అయితే నేను ఖచ్చితంగా దీని యొక్క వీడియో మాత్రం కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే ఇంత పొడవాటిని అంత పైనకి పెట్టడం కొంచెం అంటే చాలా ఛాలెంజింగ్. మనకి ఇక్కడ నుండి కూడా చూస్తే కూడా అర్థమవుతున్నది నాకు తెలిసి. ఎందుకంటే బ్రిడ్జ్ ఎంత పొడవుందో అర్థం చేసుకోవచ్చు. ఇది పైనకి ఎక్కించిన తర్వాత మళ్ళీ అటు రోడ్డు పెంచాలి 100%. అటు రోడ్డు వేస్తారు, మళ్ళీ అటు అంటే రోడ్డు ఇట్లా మన ఈ రకంగా ఉంది కదా, అది ఎట్లుంది కదా, సరే ఇది ఎట్లుంది కదా, ఈ రకంగా వేస్తున్నచ్చు బేబీ. ఓకే, ఇక్కడైతే నాకు తెలిసి అయితే చాలా పెద్ద బ్రిడ్జు ఇది. అంటే అక్కడ మన అంటే గంగాపూర్ని విట్లాపూర్ని కలిపే రోడ్డు దగ్గర ఎట్లయితుందో అది కిందికి వెళ్ళి వస్తుంది పూర్తిగా. అంటే రైల్వే ట్రాక్ అంటే డౌన్కి వెళ్ళి వస్తుంది. అది ఆ బ్రిడ్జ్ నిర్మాణం అనేది పైనకి వెళ్ళి ఆల్రెడీ మనం బెడ్ పోసేసారు. అది బెడ్ పోసేసి దాని మీదకి వెళ్ళి నిర్మిస్తారు అది. కానీ ఇది ఇట్లా కాదు, ఇవి మొత్తం మళ్ళీ పైనకి షిఫ్ట్ చేస్తారు. ఇవి మొత్తం పైనకి షిఫ్ట్ చేస్తారు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇట్లా చూస్తే నాకు అసలు ఎట్లా ఎక్కిస్తారా అనేది నాకు ఒక అంటే దాన్ని చూడాలి ఎట్లా ఎక్కిస్తారని చూడాలి. వాళ్ళ పనితనం అంటే మిషనరీ పనితనం ఎట్లుంది అని చూడాలి. మన మనుషుల పనితనం ఎట్లుందని చూడాలి. ఈ విషయంలో మాత్రం నేను మాత్రం త్వరలోనే ఇది ఎక్కించేటప్పుడు 100% నేను వీడియో పెడతాను. ఇది అంటే ఇక రైల్వే ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు, రైల్వే ప్రాజెక్ట్ అని కాదు ఏ ప్రాజెక్ట్ అయినా నడుస్తున్నప్పుడు అంటే పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా 100% వస్తాయి. కానీ మాత్రం మనకైతే ఈ ఏరియాలో మాత్రం ఇదే పెద్ద బ్రిడ్జ్ లాగా కనబడుతుంది. ఇదే పొడవైన బ్రిడ్జ్ లాగా కనబడుతుంది. పెద్ద బ్రిడ్జ్ అంటే పొడవైన బ్రిడ్జ్. సరే, ఈ వీడియో ఇంతటితో ముగించుకుందాం. చాలా షార్ట్ వీడియో ఇది, కానీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో.